ఈరోజు మనం బీటా హెచ్సీజీ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. బీటా హెచ్సీజీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ టెస్ట్ అనేది ఎవరికి చేయాలి, దాని వాల్యూస్ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, అర్చన ఐవీఎఫ్ నిర్మల్ బ్రాంచ్. బీటా హెచ్సీజీ అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అంటాము. ఇది ఒక ప్రెగ్నెన్సీ హార్మోన్. ఎప్పుడైతే ఎంబ్రియో అంటే పిండం ఫామ్ అయిన తర్వాత గర్భసంచిలో అతుక్కుంటుంది అనమాట. ఆ అతికిన ప్లేస్ నుండి ఈ హెచ్సీజీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ హెచ్సీజీ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత బ్లడ్లో కానీ యూరిన్లో కానీ డిటెక్ట్ చేస్తాము. జనరల్గా పీరియడ్ అనేది మిస్ అయినప్పుడు ఇంట్లోనే సులువుగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా. ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి 2 కాలమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి యూరిన్ డ్రాప్స్ వేయడానికి అండ్ టెస్ట్ అండ్ కంట్రోల్ స్లాట్ అనేది ఉంటుందన్నమాట. యూరిన్ డ్రాప్స్ వేసిన తర్వాత ఈ టెస్ట్ అండ్ కంట్రోల్లో ఒకవేళ 2 లైన్స్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అంటాం. ఒకవేళ సింగిల్ లైనే ఉంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ అంటాము. ఈ 2 లైన్స్ ఎప్పుడు వస్తుంది అంటే హెచ్సీజీ అనేది యూరిన్లో డిటెక్ట్ అయినప్పుడే మనకి ఈ 2 లైన్స్ అనేవి ఈ కిట్లో తెలుస్తుంది. బట్ కొంతమందికి ఈ సెకండ్ లైన్ అనేది కొంచెం లైట్గా వస్తుంది. అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్నట్టా లేనట్టా అని వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూరిన్ డ్రాప్స్ వేసిన 2 to 3 మినిట్స్లోనే మనం ఆ కిట్ని రీడ్ చేయాలి. ఒకవేళ 2 to 3 మినిట్స్లోనే మనకి సింగిల్ లైన్ అంటే లైట్గా ఉన్నా కూడా సెకండ్ లైన్ వచ్చింది అంటే అది ప్రెగ్నెన్సీ లానే కన్సిడర్ చేస్తాము. బట్ ఒక 10 మినిట్స్ తర్వాత మనకి సెకండ్ లైన్ వచ్చింది అంటే అది ఫాల్స్ అనమాట, అంటే ప్రెగ్నెన్సీ లేదన్నట్టు. సో ఇంకా కన్ఫర్మేషన్ ఏమైనా చేసుకోవచ్చా అంటే మాత్రం బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్తాము. దీంట్లో ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఒకవేళ <5 వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ అయితే లేదన్నట్టు. ఒకవేళ <100 ఉంది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్తామన్నమాట. ఒకవేళ ఈ వాల్యూస్ 5 to 100 మధ్యలో ఉన్నట్టయితే, లేకపోతే సపోజ్ 6 కానీ 25 కానీ 50 అలా ఉంది అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అంటాము. సో ఇలా వచ్చిన వాళ్ళకి మనం డబ్లింగ్ అనేది చూసుకోవాలి. అంటే బీటా హెచ్సీజీ ఒక 48 అవర్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిస్తే దాంట్లో డబ్లింగ్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. సపోజ్ ఒకవేళ 50 వచ్చిందనుకోండి, ఒక 48 అవర్స్ తర్వాత వాళ్ళకి బీటా హెచ్సీజీ మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు 100 వచ్చింది అంటే డబ్లింగ్ అయింది అనమాట, అంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ. లేదు ఒకవేళ 50 తర్వాత వాల్యూస్ అనేవి ఒకవేళ పడిపోతున్నట్టయితే అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేస్తాం. లేదు ఈ వాల్యూస్ అనేవి స్లోగా రైజ్ అవుతున్నాయి అంటే స్లోగా పెరుగుతున్నాయి అంటే 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అన్నా ఉండొచ్చు, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయినా ఉండొచ్చు. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా వేరే దగ్గర ప్రెగ్నెన్సీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఇంకా ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాలి, స్కాన్ ద్వారా ఏమైనా కన్ఫర్మ్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. బట్ స్కాన్లో అయితే బీటా హెచ్సీజీ లెవెల్స్ ఒకవేళ 1500 కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనకి స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో ఏదైనా డౌట్ ఉంటే బీటా హెచ్సీజీ టెస్ట్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు.